నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. మొదటి బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వీసాలను రద్దు చేసిన ట్రంప్ సర్కార్, అమెరికాలో అడుగు పెట్టాలనే విదేశీయుల ఆశలు గల్లంతు. విద్యుత్ ఛార్జీలు పెరగవు, సీఎం చంద్రబాబు. గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ కీలక భేటీ, పెట్టుబడులపై చర్చ. కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తోందని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. 1053 కిలోమీటర్ల సదూర తీర ప్రాంతం, సువిశాలమైన రోడ్లు, రైలు మార్గాలు, 6 ఆపరేషన్ పోర్టులు, 6 ఎయిర్ పోర్ట్లతో విస్తృతమైన కనెక్టివిటీ కలిగి ఉందని తెలిపారు. మరో 6 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చే విధంగా సుపరిపాలన కొనసాగించాల్సిందని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల విభాగాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్ష సూచనలు అందించారు. ప్రతి విభాగం, ప్రతి అధికారి ప్రజలకై సౌకర్యవంతమైన సేవలు అందించాలి. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించడానికి వెనుకాడకూడదని అన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడం కోసం ఫైళ్లు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించవలసిన అవసరం ఉందని జగన్ వలన గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సూపర్ 6 పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్రం అప్పుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత ప్రతి అధికారులు, విభాగాలపై ఉందని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వంటి అవకాశాలతో ఏపీ నాలెడ్జ్ ఎకానమీగా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఖర్చుల విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రజలపై భారం పడడం జరగదు, విద్యుత్ ఛార్జీలు పెరగవు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ ధరను 5.19 నుంచి 4.92కి తగ్గించామని, రాబోయే 5 ఏళ్లలో దీనికి 4కి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. 2వ పదవీ కాలం ప్రారంభమైన తర్వాత వలస విధానాలపై కఠిన చర్యలు వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలు రద్దు చేశామని అధికారికంగా ప్రకటించింది. ఇది గత కాలాల్లో ఎప్పుడూ చూడని స్థాయిలో వీసా అమలు చర్యగా భావించబడుతోంది. దేశ సరిహద్దు భద్రత, వలస నిబంధనల అమలు, జాతీయ భద్రతపై వైట్ హౌస్ అత్యంత కఠినమైన దృష్టిని పెట్టిందని ఈ సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. విదేశాంగ శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్ పై పోస్ట్ చేసిన సందేశంతో జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ కార్యదర్శి రుబియో ఒకే దేశంతోనే పనిచేస్తారని, వారు ఎప్పుడు ఆగరని పేర్కొంది. దీనికి మేక్ అమెరికా సేఫ్ అగైన్ నినాదం కలిగిన ట్రంప్ చిత్రాన్ని కూడా జత చేశారు. ఇది వీసా నియామకాల కఠిన అమలు, జాతీయ భద్రతకు అత్యవసరమని పరిపాలన ఉద్దేశపూర్వకంగానే తెలియజేసే ప్రయత్నంగా అనిపిస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కందుకూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా దేవమ్మవ్వ, పద్మమ్మవ్వ, మారమ్మదేవి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టను బెట్టన గౌడ్, శరణప్ప గౌడు, కురువ అయ్యన్న ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తవేరా దేవర సంస్థాన మఠం బిచ్చాలి పీఠాధిపతి శివాచారి మహాస్వామి, శనగిరి సంస్థాన మఠం హల్వి పీఠాధిపతి అభినవ మహాంత మహాస్వామి, సోమవార పీఠే హీటేవార రాయచూరు పీఠాధిపతి అభినవ రాయచూటి వీరాచార్య మహాస్వామి పీఠాధిపతులు పాల్గొని ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డికి మఠం పీఠాధిపతులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి ఆశీర్వాదాలు అందజేశారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, నాడిగేని అయ్యప్ప, చింతలగేని నర్సారెడ్డి, రామకృష్ణ తదితరులు
ఆశీర్వదనాలు అందుకున్నారు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ ఆజ్యేన యోదేజో వార్థం దేజో వదోర్ధారా దేజ దైవాస్మై దేజో వరుందేజో గావానేవా వదోర్ధారా ప్రియంజమే గామస్తమే గామస్తమే తోమరదస్తమే భద్రంజమే శ్రేయస్తమే వస్తస్తమే యస్తమే భగస్తమే ద్రవిణంజమే యంతాతమే దర్థాతమే క్షేమస్తమే ధృతిస్తమే విశ్వం వస్తవతి ఓమాంతే కబుర్రాజ నమః పాదవిరాజ నమః కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాభివృద్ధికి ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు కౌతాలం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు మారుతి మోహన్, శేషారెడ్డి, మున్నా సాహిబ్, దేశాయి ప్రహ్లాద తదితరులు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ సంఘం, స్వర్ణకారుల సంఘం, విద్యా సంస్థల యాజమాన్య సంఘం, వివిధ ప్రజా సంఘాలు, ప్రతిభా హైస్కూల్, జేకేఎల్ఎస్ స్కూల్ విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆదోని డివిజన్లోని పత్తికొండ, ఎమ్గలూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతామన్నారు. విద్య, వైద్య, పరిపాలన పరంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు బుజ్జిస్వామి, వడ్డెరాముడు, సక్రి తిక్కయ్య, రాజా అహ్మద్, రమేష్ గౌడ్, ఆచారి, విజయ్, భీమేష్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. మనకు చదువు కానీ వేరే అవసరాలు కానీ మనకు 120 కిలోమీటర్లు రాను పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోయేవాళ్ళు కొద్దిమందికి అన్ని అవసరాలు అక్కడే కాకుండా వాళ్ళు అన్ని విధాల సహాయ సహకారం అందించడానికి ముందుంటారు అని మీకు ఈ సభామూర్ఖంగా మీకు తెలియజేస్తున్నా. మన ఎమ్మెల్యే గారు అన్ని విధాల ఈ జిల్లా ఏర్పడడానికి ముందున్నారు. ఈ విషయం మరొకసారి మీకు తెలుస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. జిల్లా ఏర్పడేంత వరకు మనం ఎన్నో విధాలా వెనకబడిపోయినాం. ఆ వెనకబడిపోయిన కాబట్టి ఇప్పటికైనా మనమందరం పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా మేల్కొని ఆదోని జిల్లా అయితేనే మనకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ముమ్మరంగా పోరాడదాము. అది ఈ రోజు తొలినాటి పడింది కౌతాళంలో. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు కూడా భవిష్యత్తులో మనం ఆదోని జిల్లా కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్న నా కార్యక్రమాలకి నా వంతు సహాయ సహకారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గంగవరం మండలం ద్రాక్షారామంలో బోస్ బొమ్మ సెంటర్ నుంచి కోటి సంతకాల సేకరణ ప్రజాదరథం ప్రయాణం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశారు. సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ నుంచి ప్రత్యేక ప్రధారత వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఊపగా ప్రజారథం వాహనం బయలుదేరింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీలు, మండల సర్పంచ్లు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహకరించిన కోటి సంతకాల అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. మండలంలో సహకరించిన కోటి సంతకాల అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆసక్తిలో కూడా దండేసుకుని ఈ కార్యక్రమాన్ని మన కోరుతూ
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామంలో సుపరిపాలన అందించే వ్యక్తులను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామ సుపరిపాలనకు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదమే చోటు చేసుకుంది. కాకినాడ నుంచి రాయపూర్ కు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తున్న ట్యాంకర్ లారీ ములకలపల్లి సమీపంలో పామలేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. హెవీ లోడు లారీ వాగు లోయలో పడిపోయి లారీ క్యాబినెట్ నుజ్జు అయిపోవడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. ట్యాంకర్ పగిలి యాసిడ్ బయటకు కారుతూ ఉండటంతో ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది. డ్రైవర్ ని లారీ నుంచి బయటకు తీసుకురావడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. యాసిడ్ కారుతూ ఉండటంతో పాటు క్యాబిన్ డ్యామేజ్ వల్ల వెంటనే డ్రైవర్ ని బయటకు తీసుకురావడం కష్టతరమైంది. పోలీసులు, ఫైర్ శాఖ సంయుక్తంగా 8 గంటల పాటు రెస్క్యూ చేసి డ్రైవర్ ని బయటకు తీసినప్పటికీ అప్పటికే డ్రైవర్ మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీసి మార్చిరికి తరలించిన పోలీసులు నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేక అతి వేగమే ప్రమాదానికి కారణమా అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సేకరించిన 60,000 సంతకాలను బుధవారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద వాహనానికి ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజాహితం కాదని విమర్శించారు. మాజీ సీఎం జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడేందుకు ప్రజలు ఆందోళనకు పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎక్కడా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. చిప్పగిరి మండలం నగరడోనా రిజర్వాయర్ పనులకు మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అప్పుడుండే మంత్రి జయరాముడు గున్నూరు జయరాముడు మంత్రిడా 5 ఏళ్ళు ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మీ పార్టీలోనే ఎమ్మెల్యే ఆయన అడగండి అయ్యా. నేను చెప్పిసి నన్నుగానే ఆయన నేను చెప్పిసి ఆయనతోనే నన్ను దూరం పెట్టినారు. అసలు ఏ కార్యక్రమం పిల్ల మీకని తెలుస్తుంది. ఎందుకు నా మీద ఆడిపోసుకుంటారు? మీరు ఏమనుంటే డెవలప్మెంట్ చేయండి, నేను తను సహకరిస్తా. మీరు చెప్పిగిరే నాది చెప్పిగిరే ఏదున్నా కానీ నేను డెవలప్మెంట్ చేయాలి. నాకేమి పదవులు కావాలా, అధికారం కావాలా, నాకేది ఏదన్నా ఏం లేదు. ఏదన్నా మనం ఏదన్నా బతికింటే ఏదన్నా మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ రాజకీయం వచ్చిన తప్ప నాకు ఇదేమో దీంట్లో సంపాదించుకోవాలా, ఏదన్నా దీంట్లో కొల్లగొట్టుకొని పోవాలా, ఆలూరును ఊడ్చేసి అమ్మేసుకోవాలని మనకి ఎప్పుడు ఉద్దేశం లేదు. నాకేదో దేవుడు ఇచ్చింది రైల్వే ఉంది, మా పిల్లలకి ఏదన్నా ఉన్నా రైల్వే ఉంది, దాంట్లోనే బతుకుతాం మేము. నాకు ఇక్కడ దీంట్లో దోచుకునే మాకు అవసరం లేదు. మీరు ఏమనుంటే తీసుకురాని రోడ్లు నీళ్ళ సమస్య ఉంది మనకి. ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి చాలా మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఏ మీరు వజ్రాలు వైడూరాలు ఏం చేసే పని లేదు. మీరు నిధులు ఎందుకంటే నేను అంటారు ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేయలేదు. అదే అధికారులు నేనున్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నారా, మీ చంద్రబాబు ఉన్నారా? నాకేందో వస్తుంది ఆయా 1 సంవత్సరం ఏమన్నా రూపాయలన్నా ఒక పని కొట్టుకునే రూపాయి నాకు ఇచ్చినారా? చెప్పిగిలా మా ఊర్లో ఏదైనా సీసీ రోడ్డు మేము వేస్తామంటే అదిగా నీలే. అలాంటిది ఈరోజు మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా మాట్లాడద్దండి. మీకు ఏమున్నా కానీ
ఖచ్చితంగా నేను సహకరిస్తా. నా లెటర్ పేర్లు మీకు ఏమైనా అవసరమైతే నేను ఇస్తా. నా లెటర్ పేర్లు కావాలంటే ఇస్తా. నేను వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే చేయండి. రోడ్లు తీసుకోండి, నిధులు తీసుకోండి, చంద్రబాబు పోయి కొట్టాడండి. మా ఆలూరు వెనుకబడిపోయిందని చెప్పండి, అది చెప్పండి తప్ప వాళ్ళతో ప్రెస్ మీట్ మాట్లాడించేది ఈ ఎన్నికలతో అవన్నీ పెట్టుకోద్దండి. ఎందుకు చీప్ పార్ట్ అది. చీప్ ట్రిక్లు చేయొద్దండి. ఏమన్నా ఒరిజినల్ రాజకీయం చేయండి. మీరేమన్నా డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్కి నేను సహకరించుకుంటే అప్పుడు నేను మాట్లాడండి, అంతే తప్ప వేరే మాట్లాడొద్దండి. అవసరం లేదు. వెనుకుండేతో వెనుక మాట్లాడించే దానికి అర్థమేముంది? మాట్లాడితే అవసరం లేదు. నేనేమన్నా నన్ను అడగండి, నేను ఏమైనా కావాలంటే నా లెటర్ పేరు ఏమన్నాలంటే దానికి నేను చేస్తా, నేను ఇస్తా. నా లెటర్ పేరు నేను ఇస్తా. జగిత్యాల జిల్లా గొల్లాపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నతమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం తాగిన తర్వాత ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా అన్న కళ్యాణ్, తమ్ముడు శ్రీను తల్లి లతపై కత్తితో దాడి చేశారు. దాడిలో గాయపడిన తల్లి కొడుకులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తమ్ముడు శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చానని, అన్న మాపై హత్యయత్నం చేస్తున్నాడని 100 నంబర్కు డయల్ చేయగా గంట తర్వాత ఇద్దరు పోలీసులు వచ్చారు అని బాధితుడు వాపోయారు. మాకు అక్కడ లాస్ట్ పెద్దమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఆడ నుంచి లొల్లి చేసుకుని ఎలక్షన్లు ఇప్పుడు నడుస్తున్నాయి కదా. ఎలక్షన్లకే మాకు పార్టీ ఉండి పోతున్నాం అని చెప్పారు. మా ఇంటికాడ పట్టణాలు వేసుకుంటారు. మా ఇంటి వెళ్ళిపోరు. మేము ఆడనే ఉన్నాం. దేవునికి చేసుకుంటారు, మేము ఆడనే ఉన్నాం. ఇక ఆడ ఇంకా దేవుడు సుఖం రాలేదు. లొల్లైతే అని పిలిచే వరకు పోయితే ఏమైందంటే నీకు తెల్లని ఇద్దరు దొప్పేసింది. తెల్లదమ్మా అని ఆయన దొప్పేసింది, తెల్లదమ్మా అని. శ్రీనివాస్ కొట్టిన పేరుంది మ్యాట్ని కళ్యాణ్ మామ వేయించిండు. అలా మామ అల్లుడు ఇద్దరు వాళ్ళు చేసారు. కత్తితో పొడిచింది సార్. చూసి చేస్తారు మీరు, అది చూసి కదా కత్తితో దేని తెలుస్తుంది కదా. మామ అల్లుడు ఇద్దరు కలిసి చేసారు సార్. బిఫోర్ గొడవలు ఉండే, ల్యాండ్ విషయంలో బిఫోర్ గొడవలు ఉండే, మన హౌస్ విషయంలో బిఫోర్ గొడవలు ఉండే. సో దాని గురించి నేను అదే గొడవ ఎత్తున వెళ్ళిపోయినా, కర్నూలు వెళ్ళిపోయినా, ఆడ వర్క్ చేసుకుంటున్నా. సో ఇది అదే కడుపులో పెట్టుకుని చేసి వాళ్ళ మామ వారి మ్యారేజ్ అయింది అన్నకు వాళ్ళ మామ వాళ్ళు చేపించేది. ఇది వాళ్ళ మామను వాళ్ళు ఇద్దరు వాళ్ళు చేసారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 85,000 వీసాలను రద్దు చేసిన ట్రంప్ సర్కార్. అమెరికాలో అడుగు పెట్టాలనే విదేశీయుల ఆశలు గల్లంతు. విద్యుత్ ఛార్జీలు పెరగవు, సీఎం చంద్రబాబు. గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ కీలక భేటీ, పెట్టుబడులపై చర్చ. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.